కన్నేపల్లి పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కమిషన్ల కోసమే నిర్మించారని, నాణ్యత లోపాల కారణంగానే ప్రస్తుతం మరమ్మతుల పరిస్థితి వచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో పేదల గృహ అవసరాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు సొంతింటి కలను నెరవేర్చే దిశగా పనిచేస్తోందన్నారు. ప్రజాధనాన్ని దోచుకున్న బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో పారదర్శక పాలన కొనసాగుతోందని, రైతులు, మహిళలు, పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదోడికి ఇల్లు ఇస్తే నాకేం కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టి నిస్సిగ్గుగా నిన్న ఇయ్యాలా ఆ కాళేశ్వరం డ్యామ్ దగ్గర పోయి దీన్ని ఏదో రిపేర్ చేయలేదంటాడు. అసలు రిపేర్ చేయాల్సిన గత్యంతరం ఎందుకు వచ్చింది? సిగ్గు లేకుండా ఆడికి పోయి మాట్లాడే హక్కు నీకు ఎక్కడుంది? తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని, వారి చెమటని కొల్లగొట్టి దోచుకున్న మీరా ఈ ప్రజా ప్రభుత్వాన్ని ప్రశ్నించేది? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఈ కేబినెట్ మంత్రులందరూ కానీ మీరు మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుంది? మీరు కట్టిన ప్రాజెక్టు దగ్గర పోయి మేము అయ్యా కూలగొట్టాము, ఈ కూలగొట్టిన ప్రాజెక్ట్ ని రిపేర్ చేయమని అడిగే సిగ్గు లేకుండా మీరు అడిగే తీరు చూస్తుంటే రాష్ట్ర ప్రజలందరూ హేళనగా నవ్వుకుంటున్నారు. ఎప్పటికైనా మీరు గమనించండి.